చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా తస్సుదియ ఉన్న పాటుగా రొమాన్స్ లో రెచ్చిపోతే తప్పులేదుగా గంటు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు మందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే పాతికేళ్ల చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి సంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే నమస్కారం స్టార్ మహిళ 1900+. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ తెలిసే ఉండొచ్చు, సూపర్ స్టార్ మహిళగా విన్ అయిన వాళ్ళు ఈ అద్భుతమైన షీల్డ్ తో పాటు ₹3,00,000 సొంతం చేసుకుంటారు. చూద్దాము ఇవాళ ఎపిసోడ్ లో ఎవరా లక్కీ విన్నర్ అవుతారు. పరిచయాలు ఫ్రమ్ రూపా. రూపా కర్నూలు నుండి వచ్చాను. ఓకే రూపా, కర్నూలు నుంచి చాలా మంది మీకోసం బెస్ట్ విషెస్ పంపించారు, ఒకసారి విందామా? సూపర్ స్టార్ మహిళ ఎవరో తెలుసా? మా కర్నూలు మహిళ సూపర్ స్టార్ మహిళ. మా కర్నూలు మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. కర్నూలు మహిళ నువ్వే గెలవాలి, ఆల్ ది బెస్ట్. కొండారెడ్డి బ్రిడ్జ్ మీద ఒట్టేసి మరి చెప్తున్నారు, ఈ కర్నూలు బిడ్డ సూపర్ స్టార్ మహిళ. నేను వైజాగ్ నుంచి వచ్చాను, నా పేరు సౌజన్య, నేను హౌస్ వైఫ్. సౌజన్య, సముద్రపు అలల్లాగా చాలా మంది బెస్ట్ విషెస్. అదిగో వినిపిస్తోంది నాకు ఆ హోరు, అదేమిటో చూద్దాం. వైజాగ్ మహిళలు ఆల్ ది బెస్ట్. సూపర్ స్టార్ మహిళ సూపర్. వైజాగ్ మహిళ అదర్స్. వైజాగ్ మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. నేను మామూలు మహిళ కాదు, సూపర్ స్టార్ మహిళను అవుతాను కంపల్సరీ. ఆ షీల్డ్ నాదే, ఆ క్యాష్ నాదే. ఖచ్చితంగా చెప్తున్నాను, నేనే విన్ అవుతా. నా పేరు అనుష, నేను నెల్లూరు నుంచి వచ్చాను, నేను హౌస్ వైఫ్. ఓకే అనుష, అదిగో నెల్లూరు నుంచి చాలా మంది మీకోసం స్పెషల్ గా బెస్ట్ విషెస్ పంపించారు. సూపర్ స్టార్ మహిళ ఎవరనుకుంటున్నారు? మా నెల్లూరు మహిళే సూపర్ స్టార్ మహిళ. మా నెల్లూరు మహిళ సూపర్ స్టార్ మహిళ. ఇట్స్ మై ఛాలెంజ్. థ్యాంక్ యూ ఆల్. నెల్లూరు మహిళ సూపర్ స్టార్ మహిళ. ఆ షీల్డ్ నాదే, ఆ ప్రైజ్ మనీ నాదే. ఖచ్చితంగా నెల్లూరుకి నా షీల్డ్ తోనే వస్తారు. నా పేరు ప్రశాంతి, నేను విజయవాడ నుంచి వచ్చాను, హౌస్ వైఫ్. ఓకే, సో సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ కి ఫుల్లీ గేర్డ్ అప్. యా, రెడీ ఆడడానికి. మీరే విన్ అవుతారా? నేనే విన్ అవుతాను. వాళ్ళందరూ ఎవరికి వాళ్ళు అలా అనుకునే ఈ పోటీకి వచ్చారు. చూద్దాం ఎవరు విన్ అవుతారో. మీకోసం విజయవాడ నుంచి స్పెషల్ విషెస్. విజయవాడ మహిళ సూపర్ స్టార్ మహిళ. విజయవాడ మహిళలు ఇస్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ ఆల్. విజయవాడ మహిళలందరికీ నేను చెప్తున్నాను, ఆ క్యాష్ ప్రైజ్ నాదే, ఆ ట్రోఫీ నాదే. నేను ఖచ్చితంగా కనకదుర్గమ్మ వారి పేరు నిలబెడతాను. ఈ స్టార్ మహిళ ట్రోఫీ గెలుచుకొని వస్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. నేను శైలజ, వరంగల్ నుండి వచ్చాను. నా హాబీస్ ప్లేయింగ్ షేటివ్, లిజనింగ్ మ్యూజిక్. శైలజ కోసం వరంగల్ నుంచి స్పెషల్ విషెస్. సూపర్ స్టార్ మహిళ ఎవరనుకుంటున్నారు? మా వరంగల్ మహిళే సూపర్ స్టార్ మహిళ. మా వరంగల్ మహిళ సూపర్ స్టార్ మహిళ. సూపర్ స్టార్ మహిళ మా వరంగల్ మహిళ అవుతుంది. ఇట్స్ మై ఛాలెంజ్. మా వరంగల్ ప్రజలందరికీ సూపర్ స్టార్ మహిళ అవుతానని నేను శపథం చేస్తున్నాను. నేను రాజమండ్రి నుంచి వచ్చాను. ఓకే కుసుమ, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. మరి మీకోసం స్పెషల్ విషెస్. మా రాజమండ్రి మహిళ సూపర్ స్టార్ మహిళ. మా రాజమండ్రి మహిళ ఖచ్చితంగా సూపర్ స్టార్ మహిళ అవుతుంది. ఇది నా ఛాలెంజ్. రాజమండ్రి మహిళ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇట్స్ మై ఛాలెంజ్. నేనే గెలుస్తాను. విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, రాజమండ్రి, నెల్లూరు, కర్నూలు,
ఇలా 6 ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ 6గురిలో ఇవాళ విన్నర్ ఎవరవుతారు, ఎవరు కాంపిటీషన్స్ లోకి ముందెళ్తారో చూద్దాం. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మేళలో మరి మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. సరసరా ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూద్దామా. కొప్పున పుల్లెట్టుకుని బుగ్గన ఎరట్టుకుని ఇదంట నేనెళ్తుంటా. కేవ్ కేక మా ఇదంతా కేవ్ కేక. బాబడి బెళ్ళట్టుకుని మామిడి పళ్ళట్టుకుని ఊరంట నేనెళ్తుంటా. కేవ్ కేక మా ఊరంతా కేవ్ కేక. అలా అనుషకి 20 పాయింట్స్ ఇచ్చేసాం. మరి మీ అందరికి పంజరం దింపండి. ఎవరు ఫస్ట్ అవుట్ అవుతారో చూద్దాము. అవుట్ అవ్వకుండా చూసుకోండి, 10 పాయింట్లే వస్తాయి. 1 2 3 గో. మీకు 10 పాయింట్స్. నేను ఒక పొడుపు కథ అడుగుతాను సుమా. అడగండి. 100కి 100 కన్నాలు ఏంటి? 100కి 100 కన్నాలు. వడగట్టే జల్లడ. కరెక్ట్ సుమా. పొద్దున్నే అది లేనిదే మనకి టీ కాఫీలు గడవుగా అసలు. గడవ కదా, అందుకే గుర్తొచ్చింది. ఓకే థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. మీకు 12 పాయింట్లు అండి. నేను ఒక పొడుపు కూడా అడగాలనుకుంటున్నాను. అడగండి. 9 సిపాయిలు ఒకటే జట్టు ఏంటది? 9 సిపాయిలు ఒకటే జట్టు. నవగ్రహాలు కాదు, వెల్లుల్లిపాయలు. 9 ఉంటాయా? సరిగ్గా ఒకసారి లెక్క పెట్టండి. ప్రతి వెల్లుల్లిపాయలోనూ 9 ఉంటాయా పాయలు? ఆ, ఓ మై గాడ్, నాకు గాడ్స్ క్రియేషన్ గురించి తెలియదు. ఎంతసేపు మసాలా నూరేసుకొని తినడం తప్ప. ఓకే, థ్యాంక్ యూ. 1 2 3 గో. మీకు 14 పాయింట్లు. ఒక చెరువు మధ్యలో ఒక బోర్డు మీద ఏదో రాసుందంట. ఒక అతను అటు నుంచి వెళ్తూ దాన్ని చదివే ప్రయత్నం చేశాడు, కానీ సరిగ్గా కనిపించలేదంట. ఎలాగైనా సరే చదవాలని చెప్పి చెరువులో ఈదుకుంటూ బోర్డు దగ్గరికి వెళ్ళాడంట. అప్పుడు చదివాడంట దాని మీద ఏం రాసిందో. చెరువులో ఈత కొట్టరాదు, ఇందులో మొసళ్ళున్నాయి అని.
నా జోక్ కి కాదు కానీ మీ ఫేస్ కి నాకు నవ్వొచ్చింది. ఎక్స్ప్రెషన్ బాగుంది. 1 2 3 గో. పట్టుకో 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 అరే పట్టుకో పైలా పచ్చిస్తే పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే సౌజన్య 16 పాయింట్లు, రూపా 18 పాయింట్లు. పాకిస్తాన్ అడవుల్లో ప్రెగ్నెంట్ గా ఉన్న సింహం మన ఇండియా అడవుల్లోకి వచ్చి పిల్లలు పెట్టింది. పెట్టేసి మళ్ళీ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఆ పిల్లలు మావి మావి అని ఫైట్ చేసుకుంటున్నారు. ఇంతకీ అది ఏ దేశానికి చెందిన పిల్లలు? ఇంతకీ అవి ఏ దేశానికి చెందినవి? ఏ దేశానికి చెందిన పిల్లలు? వామ్మో, చాలా కాంట్రవర్షియల్ క్వశ్చన్. దీనికి సమాధానం చెప్తే మా ఇంటి మీదకి ఎవరు దాంట్లోకి రారు కదా. రారు మేడం, చెప్పచ్చు. ఏ దేశం పిల్లలు? పాకిస్తాన్ లో ఉండే సింహం బాగా ప్రెగ్నెంట్ గా ఉండి బాగా కాదు ప్రెగ్నెంట్ గా ఉండి ఇటువైపుకి వచ్చి పిల్లల్ని పెట్టింది. పెట్టి మళ్ళీ పాకిస్తాన్ అడవులకి వెళ్ళిపోయింది. ఓకే, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇటువైపు వాళ్ళేమో మా పిల్లలని, అటువైపు వాళ్ళేమో మా పిల్లలని ఫైటింగ్ చేసుకుంటారు. చేసుకుంటారు. ఏ దేశానికి చెందిన? అవి 2 దేశాలకి చెందుతాయి. కాదు. అవి సింహం పిల్లలు కాదు. విదేశం పిల్లలు అవి కావు. చెప్పేయండి. అసలు సింహం పిల్లలే పెట్టదు, శివంగి పెడుతుంది. పిల్లలు పెట్టదా? పెట్టదు. ఓ ఆడసింహాన్ని శివంగి అంటారా? Yes, ma'am. మేము అన్నిటినీ కామన్ గా సింహం అని అంటుంటాం. అలా అనకూడదు. అదే ఇవాళే తెలిసింది. థ్యాంక్ యూ, నమస్కారం. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మేళ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. మిర్చి 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 లాంటి కుర్రాడే ఏ మిర్రా మిర్రా మిసన్ తిప్పి మిస్సైలల్లే దూకాడే ఆ మిర్చి 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 లాంటి కుర్రాడే ఆ మిర్రా మిర్రా మిసన్ తిప్పి మిస్సైలల్లే దూకాడే ఆ నిప్పుకు మల్లె నిక్కర్సైన అక్కరా అడుగెట్టిన జొడ్డ అద్దరిపోతి కూడా రా అమ్మా ఇప్పుడు గంద మొదలవుతాది ఎవ్వారో ఇది చెప్పుడు చాలు దుమ్మో దుమ్మో దుమ్మారో మిర్చి 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 లాంటి కుర్రదే ఆ మిర్రా మిర్రా మిసం తిప్పి మిసైలల్లే దూకాడే ఎక్కడెక్కడ బయలెల్లాడో బంగారా ఏ గుండెలు కట్టి మోగిస్తాడో అల్లారా ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలో ఎన్ని లెక్కలు వేసి ఎవ్వరు మాత్రం చెప్పగలో పిచ్చే 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 రూపా చాలా బాగా చేశావు. ఈ పాటలో ఉన్న నటి ఎవరు? సౌజన్య. హంసనందిని. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. ఏంటి గురుగారు, కడుపేమన్నా బిర్రుగా ఉందా? అవునరా, ధ్వజస్తంభ స్థాపన సందర్భంగా నవపప్పు ధాన్యాలు దట్టించి నేతిలో రంగరించి 3 వాయిల్ లాగించారు. కొంచెం ఇబ్బందిగానే ఉందో. నవపప్పు ధాన్యాలేంటి గురుగారు, ఉన్నవి 2 కందిపప్పు మినపప్పేగా. ఒరేయ్ పెదవా, నవపప్పు ధాన్యాలు చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి. కందిపప్పు, పెసరపప్పు, మినపప్పు, శనగపప్పు, బొబ్బరిపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు. 9. ఆ 10వ పప్పును కూడా మీరు తినుంటే గుళ్ళో ప్రధాన పూజారి పదవి నాకు వచ్చుండేది. 10వ పప్పు ఆ, ఏమిట్రా పప్పు? గన్నేరు పప్పు. చంపేస్తాను, జనం వచ్చారా చూడు. అలాగే. వెళ్ళు. అబ్బా. ఓకే, ఇంతకీ ఆ ఒక్క పప్పు కూడా తినేస్తే ప్రధాన అర్చకుడి పదవి వచ్చేసేది అని గుండు హనుమంతరావు గారు చెప్పిన ఆ పప్పు ఏమిటి? సౌజన్య. గన్నేరు పప్పు. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు.
ఓకే, ఇప్పుడు ఇంకొక పాట. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా. అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం. నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం. హే ప్రేమ లేఖ రాసుకున్నా ఈ గాలిలోన నీరులోన నువ్వు వెళ్ళదారిలోన వాళ్ళు పోస్టర్ వేసుకున్నా. సూసైడ్ లేఖ రాసి ఇవ్వనా నా సంబరాన్ని చూడలేక సైనైడు దాగి నీ అవసరాన్ని తెలుసుకున్నా. ఎంతెంత వేచినాని వెయ్యి కన్నులా ఇలా 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 ఇలా. హే ప్రేమ గుండె చప్పుడాగిపోయేలా నువ్వు లేని జీవితం నేను బౌండు కావడం సెంచరీకి ఒక్క రన్ను ముందు అవుడు అవ్వడం. నువ్వు లేని జీవితం డస్ట్ బిన్ను మానడం వేసుకున్న కోకు టెన్ను కాళ్ళు లేపి తన్నడం ఫుట్ బాల్ తన్నడం గట్టిగా తుమ్మడం. బ్రహ్మదేవుడైన గాని నిన్ను మించినంత గత్తెనెప్పుడైనా చెక్కలేడే. హే రోల్డ్ గోల్డ్ నీ పేరే ఓ 5 ఫీటు తెల్లగాకి ప్యాంటు షర్టు వేసుకొచ్చి తిరుగుతుంటే ఎవడడగడే. జన్మంతా ఉండిపోని నీకు జంటలా ఉన్న చోట కాలమాగని ఇలా. నువ్వు లేని జీవితం రాసి లేని జాతకం పేలబోయే మందు గుండు మీద కాలు పెట్టడం. నువ్వు లేని జీవితం ఒళ్ళు మండిపోవటం ఎండ బావిలోన నీళ్లు తోడుకోవడం ఎండ దెబ్బ తగలడం కాకిలా రాలడం. ఓకే, అనుషకి చప్పట్లు. అండ్ అలాగే తర్వాత చేసిన ప్రశాంతి, రూప. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? అనుష రభస కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్. ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీరు సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్స్ జరుగుతున్న స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ ఎర్రా. గుంటూరు పట్టణం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ కృష్ణా, బి గుంటూరు. గుంటూరు జిల్లా. కరెక్ట్ ఆన్సర్, 3 పాయింట్స్. సౌజన్య 2, రూపా 1. ఒక సామెత ప్రకారం బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు దేనంతా అన్నట్ట? ఆప్షన్స్ ఏ తాటికాయ ఎంత, బి నువ్వులంత. తాటికాయ. కరెక్ట్ ఆన్సర్.
ఒకడిని అబద్ధం చెప్పరా అని అడిగితే టంగుటూరి మిరియాలు తాటికాయంత ఉంటాయి తెలుసా అన్నట్ట. అంటే అబద్ధం చెప్పినా అతికినట్టుగా ఉండాలి గాని మరీ బడాయిగా ఉండొద్దని మీనింగ్. శైలజ 1, సౌజన్య 1, రూపా 1. నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో. ఇప్పటి చెన్నై పాత పేరు ఏమిటి? ఆప్షన్స్. ఏ మద్రాస్, బి మధురపట్నం. మద్రాస్. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. సౌజన్య 2, రూపా 1. మద్రాసుని చెన్నైగా ఏ సంవత్సరంలో మార్చారు అంటే పేరు? ఆప్షన్స్. ఏ 1992, బి 1996. 1992. కాదు, 1996. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల. మానవుడికి మూత్రపిండాలు ఎన్ని ఉంటాయి? 2. తీసుకో 6 పాయింట్లు. సౌజన్య 3, అనుష 3. ప్రకాశం పంతులు ఇంటి పేరేమిటి? టంగుటూరి. కరెక్ట్. తీసుకో. టంగుటూరి ప్రకాశం పంతులు గారు. శైలజ 2, ప్రశాంతి 2, కుస్మ 2. Just let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize. లక్నో, ఛత్తీస్గఢ్, జైపూర్లలో ఒక రాష్ట్రం పేరు ఉంది. అది ఏది? ఈ మూడిట్లో ఏది రాష్ట్రం? ఆప్షన్స్. ఏ ఛత్తీస్గఢ్, బి జైపూర్. ఛత్తీస్గఢ్. కరెక్ట్ ఆన్సర్. అనుష 2, రూపా 1. పిల్లలకి సంబంధించిన వస్తువులు ఒక పెట్టే 11,000 రూపాయలు గర్భం దాల్చిన మహిళలకు ఇచ్చే పథకాన్ని ఏ దేశం అమలు చేస్తోంది? అంటే ప్రెగ్నెంట్ అయినట్టయితే వాళ్ళకి ఇన్సెంటివ్ లాగా 11,000 రూపీస్, అలాగే పిల్లలకి సంబంధించిన వస్తువులతో ఒక బాక్స్. ఆప్షన్స్. ఏ ఫిన్లాండ్, బి ఫిలిప్పీన్స్. ఫిలిప్పీన్స్. కాదు, ఫిన్లాండ్. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద. ఫిన్లాండ్ ప్రభుత్వం ఆ దేశంలో గర్భం దాల్చిన ప్రతి మహిళకి ఒక అట్టపెట్టె అందిస్తోంది. ఆ పెట్టెలో బిడ్డకి కావాల్సిన రకరకాల బట్టలు, ఉన్ని దుస్తులు, నాపీలు, క్రీములు, బ్రష్, దువ్వెన, బొమ్మలు, గోల్డ్ తీసే కత్తెరే, బొమ్మల పుస్తకం, వాటితో పాటు తల్లికి కావాల్సిన వస్తువులు కూడా ఉంటాయంట. అన్ని చక్కగా ఇస్తుంది. మనకి మన తల్లులు ఉన్నారుగా, వాళ్ళు చూసుకుంటారు. Time to move on in life and just say party. Yeah. Yo. Yeah, yeah. Rock it. Hey. Ulele, preme bellu kotele, kaale chutele, pillani ille. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎవరు శంకుస్థాపన చేశారు? ఆప్షన్స్. ఏ జవహర్ లాల్ నెహ్రూ, బి ఇందిరాగాంధీ. నెహ్రూ. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద. వైజాగ్ అమ్మాయికి వైజాగ్ క్వశ్చన్ వచ్చింది కానీ రాంగ్ ఆన్సర్ చెప్పిందబ్బా. శంకుస్థాపన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి చేసింది ఇందిరాగాంధీ గారు. సెకండ్ క్వశ్చన్, ఇందిరాగాంధీ కోడళ్లలో ఒకరి పేరు చెప్పండి. సోనియా గాంధీ. ఎస్, మేనకా గాంధీ, సోనియా గాంధీ ఇద్దరు. తీసుకోండి. రూపా 3, అనుష 3. రాయ 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 సలోని జాము రాత్రి రేళ్ళ సందు చూసి చంపు జిలానే తెల్లవారి నాక చూసి పిల్లలేదనే కొల్లు మంటూ ఊరు వాడ ఉడికి ఉడికి చావనే రాయ రాయ.
మీనా అంటే సాధారణ వాడుకలో ఏ ప్రాణి? చేప. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సౌజన్య 3, అనుష 3. మీనాక్షి దేవాలయం ఏ పట్టణంలో ఉంది? మధురై. మళ్ళీ ఆరండి బాబు. మదురై పట్టణం తమిళనాడులో ఉంది. తీసుకోండి. రూపా 3, ప్రశాంతి 1, శైలజ 2. ఈ రౌండ్ ఫినిష్ అయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. 6 అడుగుల అందగాడు నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. సౌజన్య, థ్యాంక్ యూ సుమా. అండ్ రూపకి కూడా చెప్పట్లు. సూపర్ స్టార్ మేళ కాంపిటీషన్ జరుగుతున్న స్టార్ మేళలో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ వైపు ఎవరు వెళ్తారు ఎవరు వెళ్లరు డిసైడ్ చేయడానికి ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి. జాగ్రత్తగా ఆడండి, వచ్చిన పాయింట్లు పోగొట్టుకోవద్దు. ఈ రౌండ్ లో చాలా మంది ఆ పనే చేస్తున్నారు. మొదటి చిత్రం అనుష, హన్సిక. ఓకే చూద్దాం. హన్సికానే కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం శైలజ, త్రిష.
కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. శైలజ. మహేష్ బాబు. చూద్దాము. కరెక్ట్, మహేష్ బాబే. శైలజకి 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. మళ్ళీ శైలజ. సమంత. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. తర్వాత చిత్రం. రూపా. శ్రియా. శ్రియా అవునా కదా చూద్దాము. అవును, శ్రియానే 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. అనూష. అల్లు అర్జున్. చూద్దాము. అల్లు అర్జున్ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. బోల చిత్రం బోల రౌండ్ ముగిసింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. ఓకే, కాంపిటీషన్స్ లో ఒక్కళ్ళే ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా వెను తిరగాల్సి ఉంటుంది. లాస్ట్ రౌండ్ కి వచ్చేసాము. సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం. రా. ఓకే, సో సూపర్ స్టార్ మహిళ కాంపిటీషన్స్ లో విన్నర్ సూపర్ స్టార్ మహిళ షీల్డ్ తో పాటు 3 లక్షల రూపాయలని సొంతం చేసుకుంటారు. అలా మీరు సెమీఫైనల్స్ కి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ ఈ 6గురిలో ఎవరో ఒకరే. ఆల్ ది బెస్ట్ అందరికి. మరి గేమ్ ఏంటంటే, ముందు బ్యాలెన్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఈ స్ట్రా ఒక్కటే తీసుకొని ఇందులో ఇలా పెట్టండి. సింపుల్ గేమ్. కొంచెం స్పీడ్ గా ఆడాలంతే. అంటే ఎవరైనా విన్నర్ అయిపోవచ్చు. ఇప్పటి వరకు లీస్ట్ లో ఉండే వాళ్ళు కూడా హైయెస్ట్ వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి. అలా ఇక్కడ పెట్టినటువంటి 2 స్టాండ్లకి స్ట్రాలు పెట్టేసిన తర్వాత ఇంకా టైం ఉన్నట్టయితే ఇలా ఒక బిందె తీసుకోండి. స్ట్రా మీద ఇలా బొర్లించండి. ఒకసారికి ఒకటి మాత్రమే. అలా ప్రతి స్ట్రా మీద ఇంకొక బిందెని కూడా బొర్లించేస్తే మీకు డబుల్ ద పాయింట్స్ వస్తాయి. ఇది ఆట. ఒకవేళ ఇంకా టైం ఉన్నట్టయితే ఆ బిందెల్ని ఒక బిందెని తీసి ప్లేట్ లో వేయండి. బిందెలు ఒక్కొక్కటి మాత్రమే. ఇంకా టైం ఉన్నట్టయితే స్ట్రాలు కూడా తీసేయండి. ప్రశాంతి, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. టోటలీ పెట్టిన స్ట్రాలు 10 పాయింట్లు, టోటల్ గా 80. డిన్నర్ సెట్. కుసుమలత ఎలా ఆడుతుందో చూద్దాము. కుసుమలత, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
12, 13, 14, 15 ఐటమ్స్ ఉన్నాయి అక్కడ. సో 90 ప్లస్ 20 110 అండ్ రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్ సౌజన్య. 1 2 3 గో. లాస్ట్ బిందె ఒకటే లెక్కలోకి రావట్లేదు. 12 ప్లస్ 1 13 98 పాయింట్స్. ట్రావెలింగ్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఎనిమిది స్ట్రాలకి 48 పాయింట్లు ప్లస్ 20 68. హండీ సెట్. శైలజ ఏమో వరంగల్ నుంచి వచ్చింది, కుసుమలత ఏమో రాజమండ్రి నుంచి వచ్చింది, అండ్ మీరు నెల్లూరు నుంచి వచ్చారు. మీ ముగ్గురు మధ్యలోనే ఉంది ఇప్పుడు ఫైనల్ పోటీ. ఎందుకంటే లీడ్ లో ఉంది కుసుమలత, మీరు ఇప్పుడు ఆడబోతున్నారు. శైలజ ఇంకా ఆడడానికి రెడీగా ఉంది. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. టైం అప్ అయిపోయిన తర్వాత పడింది కాబట్టి అదొకటి లేదు. 12 అంటే 72 ప్లస్ 20 92. కూల్ బాక్స్. 3 లక్షల రూపాయలు గెలుచుకోవడానికి సెమీఫైనల్ సూపర్ స్టార్ మహిళకి వెళ్ళడానికి అదిగో అక్కడ చూసారా ఏం చేస్తున్నారు, రెడీ అయిపోయారు. టార్గెట్ 101. అక్కడ ఉన్నది కుసుమలత ఫ్రమ్ రాజమండ్రి, శైలజ ఏమో వరంగల్ నుంచి. మీరు ఇది బ్యాలెన్స్ చేసిన తర్వాత అక్కడ 14 ఐటమ్లు పెట్టాలి. అంటే స్ట్రాలు మొత్తం నింపేసి 2 బిందెలు వేయాలి, అప్పుడు విన్ అవ్వగలుగుతారు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
12 72 + 20 92 అండ్ శాండ్విచ్ టోస్టర్. సో సెమీఫైనల్స్ కి వెళ్తోంది రాజమండ్రి నుంచి వచ్చిన కుసుమలత. కన్నులాంటి కన్నులున్న జున్నులాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసువే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ పడ్డదని మందు కంట దారిలో. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నమ్ముతోటి నన్ను పెంచి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు. సో అలా సెమీఫైనల్స్ కి వెళ్తున్నారు కుసుమలత. కంగ్రాచులేషన్. ఫైనల్స్ లో గెలిచినట్టయితే మీరు గెలుచుకుంటారు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ అండ్ అలాగే 3 లక్షల రూపాయలు.